రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఉగాది పండుగ సందర్భంగా డివిజన్లోని పలు అమ్మవారి ఆలయాలను ఆమె దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఉగాది పచ్చడిలాగే జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తల్పగిరి రంగనాథుని సాక్షిగా ప్రతి ఇంట్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షిస్తూ మహిళా సాధికారతకు తమ కుటుంబం ఎల్లప్పుడూ వెన్నుతన్నుగా ఉంటుందని, అందరూ కలిసికట్టుగా నెల్లూరు జెండాను రాష్ట్రం గర్వపడేలా ఎగురవేద్దామని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఆమె వెంట కూటమి మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. అంటే పట్టుకోండి. పరాభనావ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగాది అంటే యుగానికి ఆరంభమని, సృష్టికర్త బ్రహ్మ ఈ రోజుతో సృష్టిని ప్రారంభించాడని, దానికి యుగానికి ఆది ఉగాదిగా అది మారి మనం పిలువబడుతోంది. తెలుగు క్యాలెండర్లో అంటే మనకి ఎట్లాగైతే ఇంగ్లీష్ క్యాలెండర్లో 12 నెలలు ఉంటాయో, అదేవిధంగా తెలుగు క్యాలెండర్లో మనకి 60 సంవత్సరాలు ఉన్నట్టుగా చెప్పబడుతుంది. అందులో ఇది మనం ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో అడుగుతున్నాము. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇక్కడ 3, 4, 7, 9, 5, 6 వార్డుల్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవార్లని దర్శించుకొని ఈరోజు ప్రత్యేకంగా ఉగాది రోజు పొంగళ్ళు పొంగించుకోవటము, అమ్మవారికి అంబలి సమర్పించుకోవటము చాలా ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తుంటే మనము పోలేరమ్మ తల్లికి అంబలి సమర్పించుకున్నారు, పొంగళ్ళు పొంగించారు. ఇటువంటి శుభదినాన అందరినీ కలిసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ఆ అమ్మవారు అందరినీ తన చల్లని చూపులతో, కృపా కటాక్షాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు 3, 4, 5, 7, 9 ఈ డివిజన్స్ అన్నింటిలో కూడా అన్ని అమ్మవార్లకి వెళ్ళి పొంగూరు రమా మేడం వచ్చి అన్ని దేవుళ్ళని దండం పెట్టుకొని ఈరోజు అందరిని కూడా అమ్మవారి ఆశీస్సులు కోరుకొని, అలాగే నగర ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మేడం మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే నగర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. నగరు నీళ్ళ ట్యాంకీ కాడ వెలిసి ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర శుభాకాంక్షలు జరుగుతున్నాము. ఉగాదికి అమ్మ తల్లి వచ్చింది. ఆ సంవత్సరంలో మేము బాగా సంతోషంగా జరుపుకుంటున్నాము. అది సరే. ఉగాది శుభాకాంక్షలు. అహంకారాన్ని జయించి వినయాన్ని నేర్పాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నెల్లూరు జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కోవూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు నెల్లూరు. ప్రశాంతి రెడ్డి, శాసనసభ్యురాలు కోవూరు.